హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? పేరు మల్లేశ్వరి అండి. మల్లేశ్వరి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు. గుంటూరు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి అండి. ఓకే, మీ అబ్బాయి పుట్టిన తేదీ, పుట్టిన సమయం చెప్పండి అమ్మా. 1997 1997 నవంబర్ 2. సమయం, పుట్టిన సమయం అమ్మా? రాత్రి 11:10 11:15కి. రాత్రి 11:15 ఓకే అమ్మా, ఎక్కడ పుట్టారనేది? గుంటూరు జిల్లా కొర్రపాడండి, పల్లెటూరు అది. ఓకేనమ్మా, ఇప్పుడు మీ సమస్యను గురువు గారికి చెప్పండి నేరుగా. సాయిరామ్ అమ్మా. సాయిరామ్, ఆధార చదువుకోవడం వందనాలు. సాయినాథ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తమ్మా. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? మా బాబుకి జాబ్ అండి. బాబు పేరమ్మా? మీ అబ్బాయి పేరు? నవీన్. జన్మ నక్షత్రం ప్రకారం అనురాధ నక్షత్రంలో జన్మించాడమ్మా. 3వ పాదం, వృశ్చిక రాశి, ఆదివారం ఆ రోజు. అవునా? అవునండి. ఈ బాబు జాతకంలో లగ్నాతు ద్వితీయ స్థానంలో రాహు ఉండడం వల్ల చాలా పట్టుదల కలిగిన వ్యక్తి, అనుకున్నది సాధించే తత్వం ఉంటుందమ్మా. కాకపోతే ఈ అబ్బాయిలో ఒక నిరుత్సాహం కూడా ఉంటుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా అయిపోతున్నాను, ఇంకా నేను ఎదగలనా లేదా అనేది ఇలాంటి సందేహాత్మకమైన మనసుతో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడమ్మా. ఏదైనా ఒక పని చేయబోయేటప్పుడు తను మంచిగా జరుగుతుంది అని ఆలోచించిన ప్రతి పని వెంటనే రిజల్ట్ వస్తుంది పాజిటివ్గా. అలా కాకుండా చేయబోతున్న పనుల్లో డౌట్గా కనుక ఆలోచిస్తా ఏ పని చేసినా అది అయ్యే పని కూడా కాకుండా పోవడం, పనిలో ఆలస్యం అవడం ఖచ్చితంగా ఎదుర్కోవడానికి ప్రధానమైన కారణం అవుతుందమ్మా. ఇతను స్వతహాగా కష్టపడి పైకి వస్తాడు. తల్లిదండ్రులుగా మీరు కుటుంబ రీత్యా తనకు ఎంత సపోర్ట్ చేసినా మీరు సపోర్ట్ చేసే టైంలో అతనికి ఉపయోగపడకపోవడం, లేదా తనకు అవసరమైన సమయంలో మీరు ఉపయోగపడేలా అతనికి సహకరించలేకపోవడం దీనికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. తన సక్సెస్కి తనే కారణమని చెప్పడానికి అవకాశం ఉందమ్మా. జాతకంలో ఇతనికి 2024 అక్టోబర్ వరకు ప్రస్తుతం కేతు మహర్దశలో గురువు జరుగుతున్నాడు. అద్భుతమైన పీరియడ్ అమ్మా. దీన్ని జాతక రీత్యా ఈ అబ్బాయి చాలా గొప్ప జీవితంలో స్థిరపడబోతున్నాడు. సోదర వర్గరీత్యా అంటే అన్నదమ్ములు కానీ అక్కజెల్లెళ్ళు కానీ తోడబుట్టిన వారు ఏదైనా ఒక సలహా ఈ సమయంలో ఇస్తే దాన్ని ఖచ్చితంగా ఆచరించమని చెప్పండి. తత్కారణంగా దాని ఫలితంగా తన జీవితానికి సంబంధించి ఏదైతే తనకు అవసరమో దాంట్లో శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. అది ఉద్యోగం కానీ, కళ్యాణం కానీ, లేదా ప్రమోషన్ కానీ ఏదైనా సరే ఈ సమయంలో అక్టోబర్ లోపల తను ఒక గొప్ప జీవితంలో స్థిరపడతాడమ్మా. ప్రత్యేకంగా మీరు కేతు భగవంతునికి సంబంధించి అంటే మంగళవారం నాడు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధించాలి. ప్రతిరోజు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రతి మంగళవారం నాడు 7 ఎరుపు వర్ణంలో ఉన్న పుష్పాలను ఆ స్వామివారికి సమర్పించాలి. ఇలా 7 మంగళవారాలు మీరు పూర్తి చేసే లోపల మీ అబ్బాయి అద్భుతమైన జీవితంలో స్థిరపడతాడు. అది ఉద్యోగపరంగా కానీ, ఉద్యోగం లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా కానీ, మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ అబ్బాయికి ఏదైతే తన జీవితానికి అవసరమో అవన్నీ గురుబలంతో సంపూర్ణంగా సిద్ధిస్తాయనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే గురు